అతిపెద్ద ఒక డెవలప్మెంట్ ఏంది దేశంలో అనంటే జనగణన. జనగణన కోసం 11,718 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిన్న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2 దశల్లో జనాభా లెక్కలను సేకరించాలని ఈ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. ఉపాధి హామీ పథకం పేరును కూడా మార్పిస్తున్నారు. అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ సంస్థలకు తలుపులు కేంద్ర క్యాబినెట్లో నిన్న నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఏంది అంటే ఈసారి జనాభా లెక్కలలో యొక్క హైలైట్ ఏంది అంటే కులగణన చేయడం. 2000 జనాభా లెక్కల 2027కు 11,000 కోట్ల రూపాయలను 11,728 అంటే దాదాపుగా 12,000 కోట్ల రూపాయలను దేశంలో మొదటిసారి డిజిటల్ పద్ధతిలో సెన్సస్ నిర్వహించబోతున్నారు. సో ఈ మొత్తం ప్రక్రియలో 30 లక్షల మంది ఎన్యూమరేటర్లు పాల్గొంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 16వసారి జరగనున్న సెన్సస్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి. 21లో జరగాల్సి ఉండగా ఇది కోవిడ్ వల్ల ఆగిపోయింది. సో 26 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు హౌస్ లిస్టింగ్ హౌసింగ్ సెన్సస్ జరుగుతుంది. 27 ఫిబ్రవరిలో ఇది సేకరణ ఉంటుంది. సో 26 సెప్టెంబర్లో నిర్వహిస్తారని 30 లక్షల మంది నరేగా పేరును మారుస్తున్నారు. సో ఇందులో విషయం ఏంటంటే ఈ జనాభా లెక్కల్లో కులగణన కూడా జరుగుతుంది. నాకు తెలిసి కులగణన కూడా జరుగుతుంది మొట్టమొదటిసారిగా. తొలిసారి కులగణన కూడా చేయనున్నారు. సో మొత్తానికి ఈసారి మొట్టమొదటిసారి కులగణన చేయబోతున్నారు. ఇది తొలిసారి కులగణన చేయబోతున్నారు. ఈ కులగణన చేయడం వల్ల ఈ జరగబోయేది ఏంటంటే మన రేవంత్ రెడ్డి సర్కారు చేసిన కులగణన మొత్తం చెత్తబుట్టలో చెత్త కాగితంగా మారబోతుంది. ఎందుకంటే ఏ దానికైనా ఈరోజు భారతదేశంలో రిజర్వేషన్లకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ప్రస్తుతము ఈరోజు కూడా సెన్సస్ జనాభా లెక్కల ప్రాతిపాదిక జనాభా లెక్కలు మాత్రమే ప్రాతిపాదికగా తీసుకోవాలి. సో ఇప్పుడు రేపు ఈ కులగణన చేయడం వల్ల బీసీలకు కూడా ఇదే ప్రాతిపాదిక కాబోతున్నది. సో ఇప్పుడు 56% ఎవరు రేవంత్ రెడ్డి చేసిన కులగణన ప్రకారం బీసీలు 56% ఉన్నారు. రేపు వీళ్ళు చేసే కులగణన ప్రకారము ఈ 56% ఇదే ఉన్నా ఇంతకు పెరిగి 60% అయినా ఇంతకు తగ్గి 50% అయినా అప్పుడు ఈ 56% అనేది వర్తించదు. సో అది నల్ అండ్ వైడ్ అంటే పనికిరాని ఒక చెత్త కాగితంగా మారిపోతుంది. సో ఈ చెత్త కాగితము తయారు కావడానికి ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది. అయితే ఈడ ఇంకో కొత్త విధానం కూడా ఉన్నది. ప్రస్తుతము ఈ విధానంలో ఏం చేస్తున్నారు అని అంటే ఈ కులగణన ఇది 2028 ఇప్పుడు 2029 నాటికి మనకు మళ్ళీ ఎన్నికలు జరగాలి. నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఈ పునర్విభజన కూడా నాటికి కూడా ఈ కులగణన పూర్తయ్యే అవకాశం లేదు. సో ఇప్పుడున్న నియోజకవర్గాలతోటే అయ్యేది ఉంది అనేది ఒక చర్చ జరుగుతుంది. దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం చర్చిద్దాము. ప్రస్తుతానికైతే ఈసారి కులగణన జరుగుతుంది. మొత్తానికి 2026 నుంచి ఈ కులగణన ప్రారంభమవుతుంది. 30,000 మంది ఎన్యూమరేటర్లు పాల్గొనబోతున్నారు. మొట్టమొదటిసారిగా దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా జరగడానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు దేశంలో ఏ కులాలు ఎన్ని ఉన్నాయి, బీసీలలో ఎస్సీలు ఎస్టీలు ఎంత ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారు, రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, అగ్రవర్ణాలు బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, ఇట్లా అందరి కులాల జాతకాలు మొత్తానికి తెలవబోతున్నాయి. సో ఈ కులగణన అయిన తర్వాత తెలంగాణలో బీసీ అంటే వచ్చే 5 ఏళ్ల పాటు కూడా కేంద్రంలో బీసీ రిజర్వేషన్లు వచ్చే అవకాశం లేదు. కులగణన జరిగితే ఇప్పుడు రేపు ఎవరైనా కోర్టుకు పోతే ఏం జరుగుతుంది అంటే కులగణన జరుగుతుంది. కులగణన వచ్చిన తర్వాత మేము దాని ప్రకారం అప్పుడు రిజర్వేషన్లు పెడతామని బీజేపీ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఇంకా వేరే అవకాశం లేదు. ఏంది 10th షెడ్యూలు సవరణ జరిగితే తప్ప బీసీ రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి లేదు. సో రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఏం జరగబోతుంది అని అంటే వితౌట్ రిజర్వేషన్ చట్టబద్ధంగా కాకుండానే మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా జరిగిందో అదే పద్ధతిలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా జరగబోతుంది. రేపు వచ్చే అన్ని ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు లేకుండానే బీసీల రిజర్వేషన్లను అటకెక్కించే ఈ పద్ధతి ఈ ఎన్నికలు కొనసాగబోతున్నాయి. దానికి కులగణన అనేది 2026లో ప్రారంభమయ్యి జనగణన 2027లో జరగబోయేది 16వ జనగణన నిజానికి 21లో జరగాల్సింది.
సో సెప్టెంబర్లోనే ఇందులో జనాభా లెక్కలు సేకరిస్తాము అన్నారు. కో దీంట్లో మొత్తము కులగణన ద్వారా ఎంతమంది ఎవరు ఉంటారు అనేది మొత్తము చెప్పబోతున్నారు.